హాయ్ హలో గుడ్ మార్నింగ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారు కదా? మేమైతే బాగున్నామండి. మరి ఒక వీడియోతో మేము ముందుకు వచ్చేస్తాము. అదేంటంటే గుత్తి వంకాయ కర్రీ. ముందుగా మనం వంకాయ అనేది అండి 4 వైపులా అనేది కూడా బాగా చీల్చేసుకున్నామండి. అదే కోసేసుకున్న తర్వాత ఉప్పు నీళ్ళు అనేది వేసేసుకున్నామండి. ఉప్పు నీళ్ళలో వేసేసి 5 మినిట్స్ ఉన్న తర్వాత స్టవ్ ఆన్ చేసి అందులో ఆయిల్ అనేది వేసేసుకున్నాం. ఆయిల్ కొంచెం హీట్ ఎక్కిన తర్వాత అండి ఈ వంకాయలు అనేవి కూడా ఆనియన్స్లు అనేవి వేసేసుకుందామండి. చూసారు కదండి, వంకాయలు అనేవి వేసేసుకున్న తర్వాత మధ్య మధ్యలో ఒకసారి అనేది తిప్పుకున్నాము. ఎందుకంటే 4 వైపులా అనేది కూడాను బాగా మగ్గాలి కాబట్టి. మగ్గనిచ్చి ఒక 5 మినిట్స్ కూడా మూత పెట్టి మగ్గనిద్దాం. కదండి, వంకాయలు అనేవి పక్క పెట్టేసుకున్న తర్వాత అలాగే ఇప్పుడు నెక్స్ట్ మనం ఈ గుత్తి వంకాయ కర్రీలోకి మసాలా అనేవి ప్రిపేర్ చేసేసుకుందాం రండి. కదండి, బిర్యానీ మసాలా అనేవి వేసేసుకున్న తర్వాత అలాగేనండి 2 టీ స్పూన్ల ధనియాలు అనేవి కూడా వేసేసుకుందాం అండి. 1/2 టీ స్పూన్ జీలకర్ర అండి. చూసారు కదండి, ధనియాలు జీలకర్ర అనేది కూడా వేసేసుకున్నాము. అలాగే 2 స్పూన్ల గసగసాలు కూడా వేసేసుకుందాం అండి. అలాగే 1 స్పూన్ నువ్వులు అనేవి కూడా వేసేసుకున్నామండి. నువ్వులు కూడా వేసేసుకున్న తర్వాత వేరుశనగ గుళ్ళు అనేవి కూడా కొంచెం వేసేసుకుందాం. అలాగే కొంచెం జీడిపప్పు కూడా అనేది యాడ్ చేసేసుకుందామండి. యాడ్ చేసేసుకొని వీటిని అనేది మొత్తం ఫైన్ పేస్ట్ చేసేసుకుందాం. చూస్తారు కదండి, బరకగా అనేది ఫ్రై అనేది చేసేసుకున్నాము. మిక్సీ అనేది పట్టేసుకున్న తర్వాత వాటిల్లోనే 1 కప్పు టమాటా, అలాగే 1 కప్పు ఆనియన్స్, వేసేసుకున్న తర్వాత అండి కొంచెం కొత్తిమీర అనేది వేసేసుకున్నాం కదండి. అలాగే 1 టీ స్పూన్ పసుపు, కారం అనేది కూడా యాడ్ చేసేసుకుందాం. అలాగే కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది కూడా యాడ్ చేసుకుందామండి. సరిపడా సాల్ట్ అండి. ఇప్పుడు మొత్తం వీటిని అన్నిటినండి గ్రైండ్ పేస్ట్ చేసేసుకుందామండి. చూసారు కదండి, పేస్ట్ అనేది మొత్తం చేసేసుకున్నామండి. చేసేసుకున్న తర్వాత అలాగే పాన్ అనేది పెట్టేసుకొని ఆయిల్ అనేది బాగా హీట్ అయిన తర్వాత అండి తాలింపులు అనేవి వేసేసుకుందాం. పచ్చెనగపప్పు, అదేంటది సాయిపప్పు, ఆవాలు, కొంచెం జీలకర్ర, అవి కొంచెం దోరగా ఫ్రై అయ్యాకండి తర్వాత ఈ పేస్ట్ అనేది దాంట్లో యాడ్ చేసేసుకోవాలండి. కూడా యాడ్ చేసుకున్నామండి. కరివేపాకు ఫ్లేవర్ అనేది బాగుంటుంది కాబట్టి ఈ పేస్ట్ అనేది కూడా తాలింపులు అనేది యాడ్ చేసేసుకున్నామండి. యాడ్ చేసేసుకొని బాగా కలిపేసుకోవాలి. చూసారు కదండి, యాడ్ చేసేసుకొని బాగా కలిపిన తర్వాత 5 మినిట్స్ అనేది పక్కకు. చూసారు కదండి, ఆయిల్ అనేది సపరేట్ అవుతుంది. ఆయిల్ అనేది సపరేట్ అయ్యేంత వరకు కూడా ఇలా మగ్గనివ్వాలి. అలాగే మనం ఫ్రై చేసి పక్కన పెట్టుకున్న గుత్తి వంకాయ అనేది కూడా వేసేసుకుందాం. సరిగా గుత్తి వంకాయ అనేది వేసేసుకున్న తర్వాత మసాలా అనేది దానికి పట్టేటట్టు కూడా ఒక్కసారి అనేది తిప్పుకుందామండి.
5 మినిట్స్ అలా మగ్గిన తర్వాత అండి కొంచెం వాటర్ అనేది యాడ్ చేసేసుకుందాం. నేను ఆల్రెడీ ఏంటంటే ఇది మిక్సీలో గ్రైండ్ చేసాం కదండి, అది పేస్ట్ అనేది తీసిన తర్వాత లాస్ట్లో కొంచెం వాటర్ అనేది యాడ్ చేస్తాను అనమాట. ఆ వాటర్ అనేది యాడ్ చేసేసి వేసేసుకుందామండి. ఒక్కసారి తిప్పేసేసుకొని మూత పెట్టి బాగా 5 మినిట్స్ మగ్గనిద్దాం. కదండి గుత్తొంకాయ కర్రీ అనేది బాగా వచ్చేసిందండి రెసిపీ అనేది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టేసుకుందాం.